దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అనే అంశం మీద వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో ఆనందం వచ్చినప్పుడు మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే స్తుతి అనేది మన పరిస్థితుల మీద కాదు, దేవుని మహిమ మీద ఆధారపడి ఉంటుంది. బైబిల్లో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: శ్వాస గల ప్రతి దానియును యెహోవాను స్తుతించునుగాక. అంటే మనకు శ్వాస ఉన్నంత వరకు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే మనకి శ్వాస ఇచ్చింది ఆయనే, సమస్తాన్ని కలుగు చేసింది ఆయనే. ఆయన స్వరూపంలో మనల్ని ఏర్పాటు చేసుకుని మన నాసికా రంధ్రాలు ఆయన జీవవాయు ఓదుగా నరుడు జీవాత్మ ఆయనను బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినందుకు ఆయన స్తుతించాలి. మొదటిగా దేనికి స్తుతించాలంటే దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన స్తుతించాలి. మనం యాదృచ్ఛికంగా పుట్టలేదండి, దేవుడు ప్రేమతో మనల్ని సృష్టించాడు. ఆయన పోలికలు మనకు జీవం ఇచ్చింది దేవుడే. ప్రతి ఉదయం మనం లేచే శక్తి, నడిచే బలము, మాట్లాడే నోరు, ఇవన్నీ దేవుని వరాలు. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది: యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను కలుగు చేసిన. కాబట్టి మన సృష్టికర్తను స్తుతించడం మన బాధ్యత. రెండవదిగా చూసినట్లయితే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఆయన స్తుతించాలి. ఈ రోజుల్లో చూసినట్లయితే ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. మనకు తెలియకుండా ఎన్నో కీడుల నుండి మనల్ని కాపాడుతున్నాడు. మనం నిద్రపోతున్నప్పుడు కూడా దేవుని కళ్ళు మన మీద ఉంటాయి. అందుకే ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: యెహోవా సమస్త అపాయముల నుండి నన్ను కాపాడును. ఆయనే ప్రతి కీడు నుండి మనల్ని తప్పిస్తున్నాడు. మూడవదిగా చూసినట్లయితే స్తుతిలో శక్తి ఉన్నది. బైబిల్లో పౌలు, శీలలు జైల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించారు. అప్పుడు గొప్ప భూకంపం వచ్చి వారి సంఖ్యలు విడిపోయాయి. స్తుతి మన బంధకాలను తెంచుతుంది. స్తుతి మన నిరాశను ఆనందంగా మారుస్తుంది. స్తుతి ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. నాలుగవదిగా చూసినట్లయితే దేవుడు స్తుతికి అర్హుడు. ఆమేన్. మనుషులు మారిపోవచ్చు, స్నేహితులు విడిచిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ మారడు. ఆయన ప్రేమ శాశ్వతం, ఆయన కృప నిత్యము. అందుకే ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించాలి. చివరిగా మన జీవితంలో సమస్యలు ఉండవచ్చు, కన్నీళ్ళు ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు, కానీ ఒక స్తుతి మీ జీవితాన్ని మార్చగలదు. ఆమేన్. కాబట్టి ఈరోజు నుండి మన హృదయాలను దేవుని తట్టు తిప్పుదాం, ఆయన్ని స్తుతిద్దాం. ఎందుకంటే స్తుతి చేసే వారి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.